గుంటూరు జిల్లాలోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 10 టీంలు భాగస్వామ్యంగా తనిఖీలు చేసి రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనమైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్టులు నిర్వహించి అవసరమైతే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు అధికారులు? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సుమారుగా ఒక 20 బృందాలతో పలు చోట్ల హోటల్స్ లో, బేకరీస్ లో, స్వీట్ షాప్స్ లో అయితే తనిఖీలు చేపట్టారు. బిర్యానీ హోటల్స్ అయితే జరుగుతున్న అవకతవకలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక ఉక్కుపాదం పలికారు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా చూసినట్లయితే ఒక షాకింగ్ నిజాలు అయితే బయటపడ్డాయి. అవి రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాత మాంసాహారాలు అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. మరి ఏదైతే గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుంటూరులో లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్ సుమారుగా ఒక 50 కేజీలు చికెన్ అయితే కావచ్చు, మటన్ అయితే కావచ్చు, ఫిష్ మాంసాహారాలు అయితే ఇవన్నీ స్వాధీనం అయితే చేసుకున్నారు. గుంటూరు నగరం మొత్తం ఇంత కల్తీ, ఇంత అవినీతిగా, అంత కల్తీగా మాంసం అయితే ఫుడ్ ఇది ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి గుంటూరు మొత్తం మీద ఒక కలకలం రేపుతుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నిల్వ ఉంచిన మాంసం తింటే అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సైడ్ ఎఫెక్ట్స్ అయితే రోగాలు బారిన పడే అవకాశం ఉందా అని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పారు. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన అయితే ఏదైతే ఈ హోటల్ అధికారులపై ల్యాబ్ టెస్టులు పంపించి కేసులు నమోదు చేస్తామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇంకా దీనికి సంబంధించి మొత్తం పర్మిషన్స్ మరియు లైసెన్స్ కూడా ఉన్నాయా, చట్టబద్ధమైన చేస్తున్నారా అని చెప్పి వీటిపై ఫుడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇదే నగరంలో, గుంటూరు నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పని హెచ్చరికలు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.